హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ రోబోట్ కార్. ఈ రోబోట్ కార్కి 5 ఫ్యూచర్స్ ఉన్నాయి. టోటల్గా 5 ఫ్యూచర్స్ ఉన్నాయి ఈ రోబోట్ కార్కి. దీన్ని మీ ఇంట్లో ఉండే ఎన్ని రిమోట్తో అయినా ఆపరేట్ చేయొచ్చు. అలాగే దీనికోసం నేను ఒక మొబైల్లో ఆండ్రాయిడ్ యాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. దాంతో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ముందుగా ఈ రోబోట్ని అయితే మనం స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేయగానే ఈ రోబోట్ అనేది ఆన్ అయింది. సో దీన్ని ఆపరేట్ చేయడానికి మీ మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేయొచ్చు. అలాగే మీ ఇంట్లో ఉండే ఎన్ని రిమోట్తో అయినా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో దీనికోసం నేను డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ యాప్ ఓవర్ వ్యూని అయితే చూద్దాం. సో నా ఆండ్రాయిడ్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూస్తే 5-in-1 రోబోట్ కార్ బై టెక్నికల్ గూఢచారి అని ఉంది. నా లోగో కూడా ఉంది. సో దీన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి SC05 అని వస్తుంది మీ బ్లూటూత్ మాడ్యూల్. దాన్ని అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే ఇక్కడ స్టేటస్లో మీకు కనెక్టెడ్ అని మీకు చూపిస్తుంది అనమాట. ఈ రెండో బటన్ మీకు స్టేటస్ చూపిస్తుంది, కనెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి. అలాగే దీన్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేయండి. డిస్కనెక్టెడ్ అని సౌండ్ చేస్తూ మీకు డిస్కనెక్ట్ అని చూపిస్తుంది. మళ్ళీ కనెక్ట్ చేయాలంటే ఈ SC05 మీద క్లిక్ చేస్తే మీకు కనెక్టెడ్ అవుతుంది. ఈ విధంగా కనెక్ట్ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రోబో కార్ యొక్క ఫ్యూచర్ నెంబర్ 1 చూద్దాం. ఫ్యూచర్ నెంబర్ 1 ఏంటంటే ఈ యాప్లో ఉండే నావిగేషన్ కీ ద్వారా ఈ రోబో కార్ని ముందుకి వెనక్కి కనెక్ట్ చేయొచ్చు. సో ముందుగా నేను ఈ రోబో కార్ని అయితే నా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి నావిగేషన్ కార్ ద్వారా ముందుకు అదేవిధంగా వెనక్కి నేను చేస్తున్నాను అనమాట. ఈ నావిగేషన్ కీ ద్వారా వెనక్కి అలాగే ముందుకి నేను ఈ నావిగేషన్ కీ ద్వారా మన మొబైల్లో ఉండే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అలాగే సైడ్కి ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పొచ్చు, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ తిప్పొచ్చు. ఇలా సైడ్ బటన్ ఇది. ఇప్పుడు నేను రైట్ సైడ్ తిప్పుతున్నాను. సో అదేవిధంగా నేను లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కూడా తిప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కావాలంటే నేను నా రోబోని లెఫ్ట్ సైడ్ కూడా ఇలా తిప్పొచ్చు. సో ఈ ఆండ్రాయిడ్ యాప్లో ఉండే నావిగేషన్ కీ ద్వారా ఈ రోబోట్ కార్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఈ రోబోట్ కార్లో ఉండే ఫ్యూచర్ నెంబర్ 1 అనమాట. సో ఈ ఫ్యూచర్ నెంబర్ 1 ఏంటంటే దీనిలో ఉండే నావిగేషన్ కీ ద్వారా దీన్ని అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ నెంబర్ 2 మన యాప్లో పనిచేస్తుంది వాయిస్ కంట్రోల్. రిమోట్లో అయితే ఈ వాయిస్ కంట్రోల్ అనేది పనిచేయదు. ఓన్లీ మన యాప్లోనే వాయిస్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది. గో ఫార్వర్డ్, బ్రేక్, గో బ్యాక్, బ్రేక్, గో ఫార్వర్డ్, బ్రేక్, గో బ్యాక్, బ్రేక్, టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, turn left, turn right, go forward, brake, go back, brake. సో ఇప్పుడు ఈ రోబో కార్ యొక్క ఫ్యూచర్ నెంబర్ 3ని తెలుసుకుందాం. ఇదేంటంటే దీన్ని రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. అంటే దీని రిమోట్లో ఉండే నావిగేషన్ కీస్ ఉన్నాయి కదా, ఈ నావిగేషన్ కీ ద్వారా ముందుకి వెనక్కి అలాగే సైడ్కి ఈ రిమోట్లో ఉండే నావిగేషన్ కీ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే ముందుకు నొక్కుతుంటే ముందుకు వెళ్తుంది, అలాగే వెనక్కి నొక్కితే వెనక్కి వెళ్తుంది, సైడ్ నొక్కితే సైడ్కి రొటేట్ అవుద్ది. సో ఈ విధంగా మనకి తిరుగుద్ది. సో ఎప్పుడైతే దీనికి స్టాప్ అనే బటన్ కూడా ఇస్తాం అనమాట. ఆ మీద స్టాప్ అనే బటన్ నొక్కితే ఇది ఆగుద్ది. అదేవిధంగా సైడ్ నొక్కితే సైడ్ రొటేట్ అవుద్ది, ముందుకు నొక్కితే ముందుకి, వెనక్కి నొక్కితే వెనక్కి రొటేట్ అవుతూ స్టాప్ అనే బటన్ మనం నొక్కితే ఇది ఆగుద్ది అనమాట. సో ఈ విధంగా రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ నెంబర్ 4ని తెలుసుకుందాం. ఫ్యూచర్ నెంబర్ 4 ఏంటంటే లైన్ ఫాలో రోబోట్. సో ఇక్కడ ఏదైతే లైన్ గీసానో ఈ లైన్ ఈ రోబో అనేది ఫాలో అవుతుంది. సో దానికోసం మొబైల్లో లైన్ ఫాలో అని ఉంది కదా, ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం లైన్ ఫాలో బటన్ క్లిక్ చేస్తామో ఏ నావిగేషన్ కీ కూడా మీకు పనిచేయదు. నేను తయారు చేసిన ఆండ్రాయిడ్ యాప్లో ఏ నావిగేషన్ కీ కూడా మీకు పనిచేయదు. సో ఈ విధంగా ఓన్లీ లైన్ ఫాలోవే అవుద్ది. అంటే కింద చూడండి చేతులు పెడుతుంటే ఓన్లీ లైన్ ఫాలోవే అవుద్ది. సో దీనికోసం
ఇవతల ఒక బ్లాక్ కలర్ పట్టీని వేసాను కదా, సో ఈ బ్లాక్ కలర్ పట్టీ మీదకి వెళ్ళగానే కార్ అనేది ఆగుతుంది, అలాగే వైట్ మీదకి వస్తే కార్ అనేది మూవ్ అవుతుంది. బ్లాక్ మీదకి వెళ్తే ఆగుతుంది, వైట్ మీదకి వస్తే మూవ్ అవుతుంది. సో దీనికోసం ఏం చేయాలంటే ఈ బ్లాక్ కలర్ మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ వైట్ కలర్ మీదకి వచ్చేటప్పుడు ఆపరేట్ అయ్యే విధంగా మనం ఈ ఐఆర్ సెన్సార్స్ లో ఉండే పొటెన్షియల్ మీటర్ని అయితే రొటేట్ చేసుకోవాలి. సో ఇలా పొటెన్షియల్ మీటర్ని రొటేట్ చేస్తే చూడండి బ్లాక్ కలర్ లో కూడా మనకి కార్ అనేది మూవ్ అవుతుంది. సో మనకి బ్లాక్ కలర్ లోనూ మూవ్ అవుద్ది, అలాగే మనం వైట్ కలర్ లో పెడితే వైట్ కలర్ లోనూ మూవ్ అవుద్ది. అలా కాకుండా బ్లాక్ కలర్ లో మనకి ఆగేటట్టు చూసుకోవడానికి ఈ ఐఆర్ సెన్సార్స్ లో ఉండే పొటెన్షియల్ మీటర్స్ ని మనం ఆగే విధంగా మనం రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అంటే లెఫ్ట్ సైడ్ కానీ ఇలా రొటేట్ చేస్తే ఈ బ్లాక్ పట్టీ మీద వచ్చి ఆగిపోయే విధంగా మనం ఈ పొటెన్షియల్ మీటర్ ద్వారా రొటేట్ చేసుకున్నాం. సో ఈ విధంగా రొటేట్ చేసుకుంటే బ్లాక్ లో ఆగిపోద్ది, వైట్ లోకి వచ్చేటప్పుడు మనకి కార్ అనేది మూవ్ అవుద్ది. ఈ విధంగా బ్లాక్ లో ఆగింది, సో మనకి వైట్ లోకి వస్తే కార్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నేను ఇప్పుడు కార్ని అయితే నేను విడిచిపెడుతున్నాను. సో ఈ బ్లాక్ పట్టీ మీద ఆగి ఉంది కదా, కొంచెం ముందుకు తెచ్చి నేను కార్ని అయితే విడిచిపెడుతున్నాను. విడిచిపెడుతుంటే చూడండి ఈ లైన్ని ఫాలో అవుతూ ఈ కార్ అనేది ఏ విధంగా మనకి ఈ లైన్ ఫాలో అవుతూ లైన్ ఫాలో రోబో లాగా వర్క్ అవుతుందో మీరు చూడొచ్చు. సో ఇలా లైన్ ఫాలో ఉంది, ఎప్పుడైతే బ్లాక్ పట్టీ వచ్చిందో ఆగిపోయింది. సో ఇంకొకసారి నేను కార్ని విడిచిపెడుతున్నాను. విడిచిపెడుతుంటే చూడండి సో ఈ విధంగా వెళ్తున్నాక ఎప్పుడైతే దీన్ని స్టాపేజ్ వస్తుందో ఆగిపోతుంది. సో అలాగే దీన్ని మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. రిమోట్తో ఎలా ఆపరేట్ చేయాలంటే దీంట్లో ఉండే లైన్ ఫాలో బటన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఏ నావిగేషన్ కీ నేను క్లిక్ చేస్తున్నా మనకి వర్క్ అవ్వట్లేదు. సో మొబైల్లో ఎలాగైతే లైన్ ఫాలో ఉందో దీంట్లో దాన్ని కూడా క్లిక్ చేశాక ఎటువంటి దాన్ని కూడా మనం క్లిక్ చేసినా ఆపరేట్ అవ్వట్లేదు. సో ఈ లైన్ ఫాలోను వన్స్ క్లిక్ చేశాక సో ఇప్పుడు మళ్ళీ రోబోట్ని అయితే వదులుతున్నాను. దీన్ని అయితే రిమోట్తో ఆపరేట్ చేశాను. ఇలా పక్క పెడితే తిరుగుతుంది, బ్లాక్ మీద పెడితే ఆగుతుంది. సో దీన్ని అయితే మీకు ఇప్పుడు నేను చూపించాను కదా. సో దీన్ని ఇదే విధంగా నేను చేశాక నేను నా రోబోట్ని వదులుతున్నాను. ఇది రిమోట్తో ఆపరేట్ అయింది. సో ఇలా వదలడం వల్ల మళ్ళీ బ్లాక్ ఏదైతే పట్టి ఉందో ఆ పట్టీని పట్టుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే మనకి దీని బ్లాక్ స్టాపేజ్ వస్తుందో ఆటోమేటిక్గా ఈ కార్ అనేది ఆగిపోతుంది. సో ఇది మనకి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆపరేట్ అయింది, అలాగే రిమోట్ ద్వారా కూడా ఇది ఆపరేట్ అయింది. ఇది ఈ రోబో కార్ ఫ్యూచర్ నెంబర్ 4 అన్నమాట. సో ఇప్పుడు రోబో ఫీచర్ నెంబర్ 5ని దీనికోసం అబ్స్టాకిల్ అనే బటన్ని ఆండ్రాయిడ్ యాప్లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దీంట్లో ఉండే సర్వో మోటార్ అలాగే అల్ట్రాసానిక్ సెన్సర్ రొటేట్ అవుతున్నాయి. రొటేట్ అయ్యి దీని ఎదురుగా ఏ అబ్స్టాకిల్ వచ్చినా సరే దాన్ని డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది సైడ్ అయిపోయి మూవ్ అయిపోద్ది అనమాట. అంటే ఇంకో పక్కకు మూవ్ అయిపోద్ది. దీని ఎదురుగా ఎటువంటి అబ్స్టాకిల్ వచ్చినా దాన్ని డిటెక్ట్ చేస్తుంది. దాన్ని డిటెక్ట్ చేస్తూ ఇది మూవ్ అవుతుంది. అంటే ఎటైతే దీని అబ్స్టాకిల్ లేదో అటువైపు ఇది మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఈ రోబోట్ కార్లో ఫ్యూచర్ నెంబర్ 5 అనమాట. ఈ ఫ్యూచర్ నెంబర్ 5ని మనం ఆండ్రాయిడ్ యాప్లో అబ్స్టాకిల్ అనే బటన్ ఇచ్చి ఆ అబ్స్టాకిల్ బటన్ని ఆపరేట్ చేయడం ద్వారా ఈ అబ్స్టాకిల్ ఆప్షన్ అయితే వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఒక అబ్స్టాకిల్ రోబోట్ లాగా ఇది వర్క్ అవుతుంది. సో దీని ఎదురుగా ఏది అడ్డం వచ్చినా ఆటోమేటిక్గా దాన్ని డిటెక్ట్ చేస్తుంది, దాన్ని గుద్దకుండా సైడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇదే అబ్స్టాకిల్ ఆప్షన్ని నేను రిమోట్లో కూడా ఇచ్చాను. ఈ రిమోట్లో ఈ బటన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, రిమోట్లో ఈ బటన్ని నేను క్లిక్ చేస్తే ఇది అబ్స్టాకిల్ రోబోట్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ అబ్స్టాకిల్ ఫ్యూచర్ని అయితే మనం ఆండ్రాయిడ్ యాప్లో కూడా ఆపరేట్ చేయొచ్చు, అలాగే రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో 2 విధాలుగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అన్నాను కదా. సో ఆండ్రాయిడ్ యాప్తో ది అబ్స్టాకిల్ ఫ్యూచర్ని ఆపరేట్ చేయొచ్చు, అలాగే రిమోట్తో కూడా ఈ అబ్స్టాకిల్ ఫ్యూచర్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. సో దీంట్లో మొత్తంగా 5 ఫ్యూచర్స్ అయితే ఈ రోబోట్లో తెలుసుకున్నారు. 5 ఫ్యూచర్స్ 2 అంటే మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు, అలాగే రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు అని తెలుసుకున్నారు. సో మొబైల్లో ఆపరేట్ చేయొచ్చు, రిమోట్లో ఆపరేట్ చేయలేనిది ఏంటి అంటే వాయిస్ కంట్రోల్ని మీరు రిమోట్లో అయితే ఆపరేట్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో గూగుల్ అసిస్టెంట్స్ ఉండదు కాబట్టి. సో మిగతా ఫ్యూచర్స్ అన్ని రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు, అలాగే మన మొబైల్తోనే ఆపరేట్ చేయొచ్చు. సో ఈ విధంగా 5 ఫ్యూచర్లు ఉండే రోబోట్ కార్ని అయితే నేను డిజైన్ చేయడం జరిగింది. సో ఈ రోబోట్ కార్ని మనం మొబైల్తోని అలాగే రిమోట్తోని ఆపరేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మొబైల్లో రిమోట్లో ఉండే ఫ్యూచర్స్ని చూద్దాం ఒకసారి. ఈ రిమోట్కి ఈ మొబైల్కి ఉన్న తేడాని చూద్దాం ముందుగా. సో ఈ రిమోట్కి మొబైల్ యాప్కి ఉన్న తేడాని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ రిమోట్లో మనం గూగుల్ అసిస్టెంట్స్ని అయితే మనం యూజ్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ చూడండి గూగుల్ అసిస్టెంట్స్ ఉంది కదా, మనం వాయిస్ కంట్రోల్ రోబోట్ లాగా యూజ్ చేసాం. ఈ వాయిస్ కంట్రోల్ని మనం మొబైల్తోనే ఆపరేట్ చేయగలం, మొబైల్ ఆండ్రాయిడ్ యాప్తోనే ఆపరేట్ చేయగలుగుతాం. ఈ రిమోట్తో అయితే ఆపరేట్ చేయలేం. ఎందుకు ఆపరేట్ చేయలేమంటే దీంట్లో గూగుల్ అసిస్టెంట్స్ ఉండదు కాబట్టి, మనకు మొబైల్లో ఉంటుంది కాబట్టి చేయలేం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ అప్ బటన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ప్లస్ బటన్ అనమాట. ఈ డౌన్ బటన్ వాల్యూమ్ మైనస్ బటన్. ఈ రైట్ సైడ్
సైడ్, ఈ లెఫ్ట్ సైడ్. సో ఈ యాప్లో ఏవైతే ఉన్నాయో వీటికి ఈ రిమోట్ కీస్కి అయితే నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట. ఈ వాయిస్ కంట్రోల్ అయితే మాత్రం రిమోట్లో ఉండదు. ఈ వాయిస్ కంట్రోల్ రిమోట్లో అయితే ఉండదు. అప్ డౌన్ లెఫ్ట్ రైటే ఈ రిమోట్లో ఉంటుంది అనమాట. ఈ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ మాత్రమే రిమోట్లో ఉంటాయి. అదేవిధంగా ఈ రిమోట్లో మనకి స్టాప్ అనే బటన్ ఇస్తాం. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ యాప్లో మనం అప్ బటన్ పట్టుకుంటే కంటిన్యూ వెళ్తుంది, ఒగ్గిస్తే ఆగిపోద్ది. కానీ ఇది ఒక్కసారి అప్ అని కొట్టగానే మనకి ముందుకు వెళ్తుంది. ప్రతి దానికి మనం స్టాప్ చేసుకోవాలన్నమాట. అందుకని ఒక స్టాప్ అనే బటన్ ఇచ్చాను. అంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్ స్టాప్ అనే బటన్స్ ఇచ్చాను. రిమోట్లో అయితే స్టాప్ అనే బటన్ ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఆండ్రాయిడ్ యాప్లో మీరు చూడండి, ఆండ్రాయిడ్ యాప్లో చూస్తే ఇక్కడ కింద 3 ఉన్నాయి. లైన్ ఫాలో ఉంది, మాన్యువల్ ఉంది, అలాగే అబ్స్ట్రాక్ట్ ఉంది. ఈ 3 ఆప్షన్లు ఎక్కడ ఇచ్చానంటే ఇక్కడ మీరు చూసి ఈ లైన్ ఫాలో ఉంది కదా, ఈ లైన్ ఫాలో అనేది సెంటర్ బటన్ అనమాట. ఈ లైన్ ఫాలో సెంటర్ బటన్కి ఇచ్చాను. సో ఈ లైన్ ఫాలో ఇక్కడ యాప్లో అయితే ఇది, రిమోట్లో అయితే ఇది సెంటర్ బటన్ అనమాట. లైన్ ఫాలోగా రోబోట్ వెళ్ళాలంటే. మాన్యువల్ అనేది, ఈ మాన్యువల్ అంటే ఇక్కడ ఈ స్కాన్ అనే బటన్ ఉంది కదా, ఈ మాన్యువల్ బటన్ ఈ స్కాన్ అనే బటన్కి ఇచ్చాను. యాప్లో మాన్యువల్, రిమోట్లో స్కాన్. అబ్స్ట్రాకిల్కి ఏం చేశానంటే ఈ అబ్స్ట్రాకిల్ బటన్ని ఈ లాస్ట్ బటన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిపీట్ బటన్ ఉంది కదా, ఈ రిపీట్ బటన్కి అబ్స్ట్రాకిల్ ఆప్షన్ అయితే ఇచ్చాను. సో ఈ మాన్యువల్కి అయితే ఫస్ట్ది, లైన్ ఫాలోకి అయితే సెకండ్ది, అలాగే అబ్స్ట్రాకిల్కి అయితే థర్డ్ది. ఈ 3 బటన్ల కింద యాప్లో ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ రిమోట్లో కూడా ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ యాప్లో చూస్తే మీరు సేమ్ అనమాట, ఒక వాయిస్ కంట్రోలే ఉండదు తప్ప రిమోట్లో అన్ని రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు, ఈ యాప్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఈ యాప్లో ఆప్షన్ ఏంటంటే మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఈ స్లైడర్ని అయితే నేను ఇచ్చాను యాప్లో. ఈ స్లైడర్ మీకు రిమోట్లో ఉండదు. అంటే ఇలా చేస్తే తక్కువ స్పీడ్ వస్తుంది, అంటే మోటార్ స్పీడ్ తక్కువ పెట్టుకుంటే తక్కువ వెళ్తుంది. సో అదేవిధంగా నేను కొంచెం మోటార్ స్పీడ్ పెంచాను అనుకోండి, ఈ విధంగా చేస్తే మోటార్ అనేది రన్ అవ్వట్లేదు. కొంచెం మోటార్ స్పీడ్ పెంచితే కొంచెం తిరగడం స్టార్ట్ అవుద్ది, కొంచెం తిరుగుతుంది. ఇంకొంచెం స్పీడ్ పెంచితే ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకొంచెం స్పీడ్ పెంచితే ఇంకొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట. ఇవి మన మోటార్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ స్లైడర్ని ఇచ్చాను. ఈ స్లైడర్ కూడా మీకు రిమోట్లో అయితే ఉండదు. ఈ స్లైడర్ ఉండదు, అలాగే మీకు ఆండ్రాయిడ్ యాప్ ఉండదు అనమాట. మిగతా ఆప్షన్స్ అన్నీ రిమోట్లోనే ఉంటాయి, ఆండ్రాయిడ్ యాప్లో కూడా మీకు ఉంటాయన్నమాట. యాప్లోన రిమోట్లోనే ఉండే ఈ మాన్యువల్ ఆప్షన్ ఉంది కదా, ఈ మాన్యువల్ ఆప్షన్ ఏంటంటే లైన్ ఫాలోలో ఉన్న, ఆబ్స్టికల్లో ఉన్న మీకు రిటర్న్ వచ్చేయడానికి ఈ మాన్యువల్ బటన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సో ఇది టోటల్గా 5-in-1 రోబో కార్ యొక్క ఫ్యూచర్స్, అలాగే రిమోట్తో ఆపరేట్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోబోట్ కార్ని ఎలా తయారు చేయాలి అనేది అయితే మనం చూద్దాం. సో ఈ రోబో కార్ కోసం ఈ విధంగా ఒక కేసుని అయితే తీసుకున్నాను. ఈ కేస్ అనేది మీకు అమెజాన్ లో దొరుకుతుంది. ఈ కేస్ తో పాటు 4 మోటార్స్ అయితే తీసుకున్నాను, గేర్ మోటార్స్ ని. సో ఈ కేస్ ఎలా తయారు చేయాలనేది నా ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి, అంటే ఇంతకు ముందు వీడియోస్ లో చూడండి ఆ కేస్ ఎలా తయారు చేయాలనేది. సో ఈ 4 మోటార్స్ కి 4 వైర్స్ అయితే నేను కనెక్ట్ చేయడం జరిగింది. 4 మోటార్స్ కి ఈ 4 మోటార్ ని ఈ కేసులో అయితే మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కేస్ కి మనం ఫ్రంట్ వైపు చూడండి. సో ఈ ఫ్రంట్ వైపు కొన్ని షీట్స్ అంటించాను కదా, ఈ షీట్స్ లో ఈ ప్లేస్ లో ఏంటంటే నేను ఐఆర్ రిసీవర్ మాడ్యూల్ ఉంటది కదా, మన రిమోట్ ఐఆర్ రిసీవర్ మాడ్యూల్ ఇది. సో దీన్ని అయితే నేను ఈ ప్లేస్ లో అయితే నేను ప్లేస్ చేస్తాను. అలాగే మనం బ్లూటూత్ సెన్సార్ ని తీసుకున్నాం, బ్లూటూత్ SC05 ఇది. దీనికి +5V గ్రౌండ్ TX RX పిన్స్ ఉంటాయి SC05 బ్లూటూత్ మాడ్యూల్ కి. ఈ బ్లూటూత్ మాడ్యూల్ ని నేను ఈ కేసులో ఈ ప్లేస్ లో అయితే ఈ బ్లూటూత్ మాడ్యూల్ ని అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఈ ప్లేస్ లో బ్లూటూత్ మాడ్యూల్ నేను కనెక్ట్ చేస్తాను. అదేవిధంగా లైన్ ఫాలో కోసం నేను 2 ఐఆర్ సెన్సార్లను తీసుకున్నాను. ఈ 2 ఐఆర్ సెన్సార్లని కూడా ఈ ప్లేస్లో అయితే నేను ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ 2 ఐఆర్ సెన్సార్లు ప్లేస్ చేస్తున్నాను. అలాగే బ్లూటూత్ మాడ్యూల్, అలాగే ఐఆర్ రిసీవర్ మాడ్యూల్ను కూడా మనం తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా అబ్స్టాకిల్ అవాయిడెన్స్ కోసం మనం దీంట్లో అయితే మనం ఒక సర్వో మోటార్ని తీసుకుంటున్నాం. ఈ సర్వో మోటార్ని నేను ఈ కేసులో ఫ్రంట్ వైపు ఈ విధంగా ప్లేస్ చేస్తాను. ఈ సర్వో మోటార్ పైన మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ని అయితే తీసుకుంటున్నాం. అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క కేసుని నేను తీసుకున్నాను. సో ఈ కేసులో మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ని ఫిట్ చేశాక ఈ కేస్ అనేది మనం సర్వో మోటార్ మీద అయితే ఫిక్స్ చేస్తాం. ఈ విధంగా సర్వో మోటార్ మీద ఫిక్స్ చేసి ఈ సర్వో మోటార్ని అల్ట్రాసోనిక్ సెన్సార్ని రెండింటిని కలిపి మనం మన కార్ కేసులో ఫ్రంట్ సైడ్ అయినా అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని ఈ కార్ కేసులో ఫ్రంట్ సైడ్ మనం ఈ సర్వో మోటార్ని అల్ట్రాసోనిక్ సెన్సార్ని కనెక్ట్ చేస్తాం. ఇంకా ఈ 4 మోటార్ని డ్రైవ్ చేయడానికి L298 మోటార్ డ్రైవ్
డ్రైవర్ని అయితే మనం తీసుకుంటున్నాం. ఈ L298 మోటార్ డ్రైవర్కి ఈ రెండు వైపులా ఉండే పాజిటివ్ నెగిటివ్స్ని అయితే రెండు వైపులా మనం కనెక్ట్ చేస్తాం. నేను సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను, ఆ సర్క్యూట్లో చూపిన విధంగా మీరు కనెక్ట్ చేయండి. సర్క్యూట్లో ఏవైతే చూపిస్తున్నానో అలా ఆర్డినో బోర్డుకి అలాగే L298 మోటార్ డ్రైవర్కి మనం కనెక్ట్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ కోసం మనం L298 బోర్డ్ని అలాగే ఆర్డినో యూనో బోర్డ్ని ఈ రెండింటిని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం రెండు 3.6 వోల్ట్ బ్యాటరీని ఒక హోల్డర్లో తీసుకున్నాను, వీటికి స్విచ్ని కూడా కనెక్ట్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే మనకి ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం 5 సెన్సార్స్ని ఒక సర్వో మోటార్ని మనం డ్రైవ్ చేయాలి. సో వీటన్నింటికి మనకి పాజిటివ్ 5 వోల్ట్ గ్రౌండ్ మనం ఇవ్వాలి కాబట్టి వీటన్నింటిని ఒక కట్టలాగా మీరు సోల్డరింగ్ చేసుకోండి. అంటే 5 వోల్ట్లన్నీ ఒక కట్టలాగా అన్నిటికి పెట్టి ఆర్డినో బోర్డు 5 వోల్ట్ పెట్టడానికి, అలాగే బ్లాక్ వైర్స్ అన్ని ఒక కట్టలాగా చేసి వీటికి గ్రౌండ్స్ అనమాట. ఒక సర్వో మోటారు, ఒక బ్లూటూత్, ఇంకా మన ఐఆర్ సెన్సార్స్ 2, ఇంకా ఐఆర్ రిసీవర్ మాడ్యూల్, అల్ట్రాసోనిక్ సెన్సార్, వీటన్నింటికి మనం పాజిటివ్ నెగిటివ్ అయితే ఇవ్వాలి కదా. వీటన్నింటిని ఇలా ఒక కట్టలాగా మీరు సెట్ చేసుకుంటే సింపుల్గా బాగుంటుంది అనమాట. ఇంకా మిగతా కనెక్షన్ చేసుకోవడానికి ఈ కనెక్టింగ్ వైర్స్ని అయితే తీసుకోండి. వీటన్నింటిని కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టింగ్ వైర్స్ని అయితే తీసుకోండి. సో వీటన్నింటినీ సర్క్యూట్లో చూపిన విధంగా మీరు కనెక్షన్స్ అయితే చేసుకోండి. సర్క్యూట్ ఏదైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో ఈ సర్క్యూట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే నేను తయారు చేసిన ఆండ్రాయిడ్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే మీకు ఆర్డినో కోడింగ్, నేను ఏదైతే ఈ ఆర్డినో బోర్డుకి కోడింగ్ రాస్తానో ఆ కోడింగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వీటన్నింటినీ మీరు సర్క్యూట్లో చూపిన విధంగా మీరైతే మీ బోర్డ్స్ మీద కనెక్షన్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆర్డినో బోర్డుకి నేను ప్రోగ్రామింగ్ అయితే రాయాలి, అందుకని యూఎస్బీ కేబుల్ని అయితే ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేస్తున్నాను. ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసి ఇంకొక హ్యాండ్ని నేను నా సిస్టమ్ యూఎస్బీకి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన పీసీ స్క్రీన్ మీద చూద్దాం. సో ఈ పీసీ స్క్రీన్ మీద అయితే 5-in-1 రోబోకార్ అని ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మీకు నేను ఇక్కడ తయారు చేసిన సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, అలాగే నేను తయారు చేసిన ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, ఏపీకే ఫైల్, అలాగే నేను తయారు చేసిన ప్రోగ్రామింగ్ కోడింగ్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఈ కోడింగ్ ని క్లిక్ చేయగానే ఆర్డినో యూనో సాఫ్ట్వేర్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ ఆర్డినో యూనో సాఫ్ట్వేర్ లో మీరు ఓపెన్ అయ్యాక టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్ లోకి వెళ్ళాక ఇందులో ఏ బోర్డు కనెక్ట్ అయ్యిందో చూడండి, ఆర్డినో యూనో బోర్డు ఉంది. అలాగే ఏ పోర్ట్ లో కనెక్ట్ అయ్యిందో చూడండి. చూసాక మీరు ఒకసారి కోడ్ ని వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే 5-in-1 రోబోట్ కార్ బై టెక్నికల్ గూఢచారి అని ఉంది. సో కోడ్ ని మీరు వెరిఫై చేసుకున్నాక దీన్ని మీరు మీ ఆర్డినో బోర్డులోకి అయితే అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకుంటే ఈ విధంగా అప్లోడింగ్ అని వస్తుంది. అప్లోడింగ్ అని వస్తూ మీకు లాస్ట్లో డన్ అప్లోడింగ్ అని మీకు చూపిస్తుంది. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది మీ ఆర్డినో బోర్డులోకి అప్లోడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఐఆర్ రిమోట్ ఉంది కదా, ఐఆర్ రిమోట్ యొక్క కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. సో ఆ కోడ్ని ఎంటర్ చేయడానికి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మేము చూస్తే కీ కంట్రోల్ కమాండ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్లో రాశాను కదా. సో దీని కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో రిమోట్ డేటా అని చెప్పేసి ఉంది కదా, ఈ రిమోట్ డేటాలో మీరు మీ ఐఆర్ సెన్సార్ని కనెక్ట్ చేసుకొని దానికి ఏదైతే రిమోట్ కీని ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మీకు సీరియల్ మానిటర్లో దాని తాలూకు నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఆ నెంబర్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. సో దాన్ని ఎలా కాపీ చేసి పేస్ట్ చేయాలి అనేది అయితే నా రిమోట్ కంట్రోల్ కార్లో ఆ వీడియోలో అయితే ఉంటుంది. సో నా ఛానల్లోకి వెళ్ళి రిమోట్ కంట్రోల్ కార్ అని చూస్తే ఆ రిమోట్ కంట్రోల్ కార్లో ఎలా కాపీ చేసి పేస్ట్ చేయాలి అనేది అయితే ఆ వీడియోలో నేను పర్టికులర్గా చెప్పాను. ఆ వీడియో చూస్తూ ఈ ప్రోగ్రామింగ్లో మీరు ఒక్కొక్కటి ఐఆర్ సెన్సర్లో క్లిక్ చేస్తూ అది అప్కి ఇక్కడ, డౌన్కి ఇక్కడ, లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, ఇది స్టాప్, ఇదేంటంటే మీకు మాన్యువల్, ఇదేంటంటే లైన్ ఫాలోవర్ డేటా, ఇది మీకు అబ్స్టికల్ డేటా. సో ఈ విధంగా మనం మీ రిమోట్ డేటాని ఇక్కడ రిమోట్ డేటాలో అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇది 5-in-1 రోబో కార్ తయారు చేసే విధానం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.